జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా సర్ కార్యక్రమం కొనసాగుతుంది అని అన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. రాజకీయ కోణంలో చూసి వివాదం చేయాల్సిన అవసరం లేదంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఓటర్ల జాబితాలో పూర్తి పారదర్శకంగా ఉంచే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఈ సర్ కార్యక్రమం ప్రారంభమైంది. ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజల్లో కూడా అనేక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి. అంటే ఇది నిరంతరమైన ప్రక్రియ అండి. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గాల మార్పులు ఉంటాయి డీలిమిటేషన్ ద్వారా. అలాగే ఓటర్ లిస్ట్ను కూడా ఇంటెన్సివ్ రివిజన్ అనేది ప్రతి 20 సంవత్సరాలు కూడా జరుగుద్ది. సో ఆ విధానంలోనే ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఈ ఓటు హక్కు అనేది మనకు ప్రధానమైన హక్కు అనే భావన గుర్తుంచుకొని వచ్చిన వాళ్ళకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పుడు వాళ్ళు అశ్రద్ధగా సరే తర్వాత రండి అంటే అది అశ్రద్ధ అవుతుంది. తర్వాత మళ్ళీ ఓటు తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా వాళ్ళ పిల్లలు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఓటు హక్కు సాధించుకోవాల్సిన అవసరం. ఎలక్షన్ టయానికి ఓటు ఉందా లేదా అనే ఆదుర్త ప్రజల్లో మొదలవుతుంది. కానీ ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనం సరైన సమాచారం ఇస్తే ఒక్క ఓటు కూడా బీరుపోకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైనా మరణించిన వారు లేకపోతే ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరినుంటే ఆ విషయాలు కూడా చెప్తే ఆ ఓట్లు తీసేసి లిస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఓటింగ్ శాతం కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సార్ అంటే ఇప్పుడు చాలా చోట్ల మీ దృష్టి కూడా వచ్చింది. గన్నవరంలో మీరు గతంలో ఇండిపెండెంట్గా గెలిచారు. అక్కడ ఓటు ఉందని కూడా చూపిస్తాను. తీసేసినా కూడా అధికారికంగా సాంకేతికంగా ఉందని చూపిస్తుంది. ఇప్పుడు అలా 2-3 చోట్ల చాలామందికి ఓట్లు ఉన్న పరిస్థితి. ఆ ఎన్నికల సమయంలో ఇదే గందరగోళం వల్ల ఇందా మీరు చెప్పిన పర్సంటేజ్ కూడా చాలా తక్కువ వస్తున్న పరిస్థితి. ఇప్పుడు భవిష్యత్తులో ఈ ప్రజలు వీటికి సంబంధించి ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అంటే 2002లో నా ఓటు గన్నవరంలో ఓటు ఉండటం అనేది అక్కడ గన్నవరం ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి అక్కడ ఓటు. నేను 2009 వరకు విజయవాడలో ఓటేలా గన్నవరంలోనే ఓటేసాను. సో అలాంటివన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై అవుతాయి. 2 సార్లు ఉండి 3 సార్లు ఉండే ఓట్లు కూడా చాలామంది కూడా అవన్నీ కూడా ఇవాళ సరిచేసి ఒకే చోట ఒక చోట కూడా ఆ మనిషి నీకు ఎక్కడ ఓటు కావాలి, నీకు ఆ ప్రాంతంలో కావాలా ఈ ప్రాంతంలో కావాలంటే ఇక్కడ ఉన్న ఆధారాలు ఏంటి తీసుకుని వాళ్ళు ఓటు నుంచి 2 తీసేయచ్చు. అదే ప్రక్షాళన, ఓటర్ లిస్టులో ప్రక్షాళన. అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతాయి. దీన్ని ప్రతిపక్షాలు అపోజ్ చేసుకోవచ్చు, లేదా పాలక పక్షాలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పొచ్చు. బట్ బిఎల్ఓలు కనుక సిన్సియర్గా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని ఈ 4 రోజుల పాటు చేస్తే మాత్రం ఓటర్ లిస్ట్ చక్కగా ప్రక్షాళన అవుద్ది. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా లేకపోతే ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా ఉంటే కరెక్ట్ అవుతుంది. దానికోసమే అన్ని పార్టీల బిఎల్ఏలు కూడా ఉంటారు ఇక్కడ. గణేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.